ఓకేనా. జస్ట్ ఇప్పుడు ఎంటర్ ఇస్తే అది పాస్వర్డ్ అడుగుతుంది. సో, పాస్వర్డ్ అనేది నేను నా ఫైల్‌లో డిప్లాయ్‌మెంట్ ఫైల్‌లో నేను మెన్షన్ చేశాను గదా! ROOT@123 చూడండి ఇప్పుడు నాకు కనెక్టివిటీ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే ఐపీ నా డెవలపర్‌కి ఇచ్చింటే, నా డెవలపర్ ఏం చేసేవాడు? ఇదే ఐపీని ఆ నోడ్.జేఎస్ కనెక్టివిటీలో మైస్క్యూఎల్ ఒక డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే హోస్ట్ నేమ్ వచ్చేసి ఈ ఐపీ ఇచ్చేసుంటాడు. ఈ ఐపీ ఇస్తే ఇప్పుడు నాకు యాక్సెస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక ఇష్యూ వచ్చిందనుకుందాం. సో, ఇప్పుడు నేనే మైస్క్యూఎల్ నుంచి ఎగ్జిట్ అయిపోతాను. ఎగ్జిట్ అయిపోయి kubectl గెట్ పాడ్ -o వైడ్. ఇప్పుడిక్కడ నాకు ఒక ఇష్యూ వచ్చిందనుకుందాం. ఇష్యూ వచ్చి నా పాడ్ అనేది రీస్టార్ట్ అయింది. సో, ఇక్కడ మనం ఏం చేద్దాం, డిలీట్ చేద్దాం. kubectl డిలీట్ పాడ్ అండ్ దెన్ ఎస్‌క్యూఎల్ పాడ్ నేమ్ అండ్ -ఫోర్స్. సో, డిలీట్ చేస్తే ఆటోమేటిక్‌గా నా పాడ్ అనేది రీక్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇది నా డిప్లాయ్‌మెంట్ కాబట్టి. సో, డిలీట్ చేద్దాం. సో, డిలీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను kubectl గెట్ పాడ్ -o వైడ్ అని ఇస్తే ఇప్పుడు చూడండి. ఓకే. స్టిల్ కంటైన్ అనేది క్రియేటింగ్‌లో ఉంది. ఆ! ఇప్పుడు చూడండి. మనకి ముందు 75 వచ్చింది. ఇప్పుడు నా కొత్త ఐపీ వచ్చేసి 76 వచ్చింది. సో, ఆటోమేటిక్‌గా నా ఐపీ అనేది మారిపోయింది. ఇప్పుడు నేను సేమ్ ఐపీ నా ఓల్డ్ ఐపీతో నేను మైఎస్‌క్యూఎల్ పాడ్‌ని కనెక్ట్ చేయగలుగుతానా? మైఎస్‌క్యూఎల్‌లోకి లాగిన్ అవ్వగలుగుతానా? సో, సేమ్ నేను 75 యూజ్ చేశాను. మళ్ళీ నేను ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేను ROOT@123 అని ఇస్తాను. సో, దాని తర్వాత నాకు ఎటువంటి రెస్పాన్స్ రాదు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. అనేబుల్ టు కనెక్ట్ అని చెప్పేసి. ఇప్పుడు నేను యాస్ ఆఫ్ నౌ ఇక్కడ నేను కంట్రోల్ సి ఇచ్చేస్తున్నా. ఎందుకు కనెక్ట్ అవ్వడం లేదు? ఎందుకంటే నా పాడ్ అనేది రీస్టార్ట్ అయింది. నా ఎస్‌క్యూఎల్ పాడ్ అనేది. సో, ఇప్పుడు నేను నా ఎస్‌క్యూఎల్ పాడ్‌కి కనెక్ట్ అవ్వాలంటే నేనేం యూజ్ చేయాలి? 76 అనే ఐపీని యూజ్ చేయాలి. ఇక్కడ నేను 76 అనే ఐపీని యూజ్ చేస్తే నాకు పాస్వర్డ్ అడుగుతుంది. ROT@123. సో, ఇక్కడ నాకు ఆటోమేటిక్‌గా ఎస్‌క్యూఎల్‌కి అయితే కనెక్టివిటీ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో, ఇప్పుడు ఈ పాడ్ ఐపీ అనేది రాండమ్‌గా చేంజ్ అయిపోతా ఉంటుంది. పాడ్ ఐపీ అనేది రాండమ్‌గా చేంజ్ అయిపోతా ఉంటుంది. ఎప్పుడైనా పాడ్ అనేది రీస్టార్ట్ అయిపోతే ఆటోమేటిక్‌గా ఐపీ అనేది చేంజ్ అయిపోతుంది. సో, దీనికి రీప్లేస్‌మెంట్‌గానే మనం ఏం చేసాం, మనం ఒక సర్వీస్ అనే ఒక రిసోర్స్‌ని అయితే మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేయాల్సి ఉంటది. సో, సర్వీస్ అంటే ఏంటి బ్రో ఇక్కడ బై డిఫాల్ట్‌గా అంటే kubectl ఏపీఐ హైఫన్ రిసోర్సెస్. సో, kubectl ఇది మనం డిప్లాయ్‌మెంట్ అనేది ఒక ఏపీఐ రిసోర్స్ కదా! డిఫాల్ట్ ఏపీఐ రిసోర్స్ అది కుబర్నెటిస్‌కి. అలానే సర్వీస్ అనేది కూడా ఇక్కడ నాకు ఒక కస్టమ్ ఏపీఐ యొక్క రిసోర్స్ అన్నమాట. ఎస్‌విసి అని టైప్ చేస్తాం. సర్వీస్ అని టైప్ చేద్దాం. ఓకేనా. సర్వీసెస్ చూడండి. ఇక్కడ చాలా సర్వీసెస్ బీజీపీ అని ఉంటది. సో, అది కాదు మనకి.